చెన్నై నుంచి విజయవాడ వరకు వచ్చేటువంటి వందే భారత్ ట్రైన్ని నర్సాపురం వరకు పొడిగించాలనేటువంటి మన ప్రయత్నానికి గతంలోనే సెప్టెంబర్ 12వ తారీఖున ఆ రోజు సారథ్యం ర్యాలీలో ఉండగా సాక్షాత్తు రైల్వే మంత్రి గారు టెలిఫోన్లో మీ కోరికని వేళ అప్రూవ్ చేస్తున్నాననే విషయాన్ని సాక్షాత్తు ఫోన్ చేసి చెప్పడం, అది మీ అందరికీ కూడా ఆ వేళ జరుగుతున్నటువంటి సభలో మనం ప్రకటించడం జరిగింది. అయితే ఈ ట్రైన్ ఎప్పటి నుంచి ఏ విధంగా నడపాలనేటువంటి ఆలోచన చేశాక నవంబర్ 12వ తారీఖు నాడు తిరిగి రైల్వే శాఖ ప్రకటించడం జరిగింది. జనవరి 12 నుండి ఈ సర్వీస్ని నర్సాపురం వరకు కూడా మేము పొడిగిస్తాం మీ వందే భారత్ ట్రైన్ అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే దాదాపు 2 నెలల సమయం మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆతృత, పైగా పండుగ సమయంలో కూడా దానికన్నా ముందు, పండుగ కన్నా ముందు అందుబాటులో ఉంటుందనేటువంటి ఆలోచనతో ప్రజలు ఈ దిశలో మనం ఆలోచన చేసి మరొకసారి ప్రయత్నం చేసినప్పుడు గత వారం రైల్వే శాఖ మంత్రిని, రైల్వే బోర్డు చైర్మన్ గారిని కలవడం, అదేవిధంగా సదరన్ సౌత్ రైల్వే అధికారులని సంప్రదించడం ద్వారా మనకి మంచి ఫలితం వచ్చింది. ఏదైతే జనవరి 12 నాడు నుండి నడపాలి అనుకున్నటువంటి వందే భారత్ రైలు ఈ నెల 15వ తారీఖు నుండే మన నర్సాపురం ప్రాంతానికి రాబోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. అంటే దాదాపు అనుకున్న దానికన్నా 4 రోజుల ముందు వందే భారత్ రైలు మన ప్రాంతానికి రాబోతూ ఉంది. ఏదైతే 2 నెలల సమయం ఎందుకు తీసుకున్నారు, అక్టోబర్ 12 అనౌన్స్ చేసి జనవరి 12 వరకు అంటే రైల్వే అధికారులు చెప్పినటువంటి కారణం, ఏదైతే అడ్వాన్స్డ్ రిజర్వేషన్ పీరియడ్ ARP రైల్వే శాఖలో 2 నెలల ముందుగా రిజర్వేషన్ ఇచ్చేటువంటి సౌకర్యం ఉంటుంది. నవంబర్ 12 అంటే జనవరి 12, 2 months. ఈ 2 నెలల కాలంలో రిజర్వేషన్ ప్రక్రియ పూర్తవడం, ఆ రిజర్వేషన్లో ఆ సమయంలో టికెట్ బుకింగ్ సమయంలో పాత సమయాలు ఏవైతే ఉన్నాయో ఏ సమయాలను అందులో మెన్షన్ చేయడం, కొన్ని సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి 2 నెలల సమయం తీసుకుని ఏదైనా కొత్త ట్రైన్ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు 2 నెలల సమయం ఖచ్చితంగా తీసుకుంటామని రైల్వే అధికారులు చెప్పడం జరిగింది. అదే కనుక కొత్త ట్రైన్ కనుక ప్రవేశపెట్టినట్లయితే దాన్ని ఇమీడియట్గా ఎఫర్ట్ చేయగలుగుతాం. కానీ ఒక ట్రైన్ని హాల్ట్ పెంచి ఇంకా వేరే ప్రాంతానికి కొనసాగించాలనుకున్నప్పుడు 2 నెలల సమయం తీసుకోవడం అనేది మాకు ఖచ్చితం అని చెప్పినటువంటి రైల్వే అధికారులు పదే మంది విజ్ఞప్తి చేయగా దాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ నెల 15వ తారీఖునే నర్సాపురం వందే భారత్ రైలు రాబోతూ ఉంది. ఆ సందర్భంగా భీమవరంలో, నర్సాపురంలో పెద్ద ఎత్తున ప్రాంత ప్రజలందరూ కూడా వేడుకల్ని నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అనేక సర్వీసులకు సంబంధించి కొత్త విషయాలు కూడా మనం మాట్లాడాం. తాడేపల్లిగూడెంలో సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళేటువంటి వందే భారత్ ట్రైన్ విషయం, అదేవిధంగా బెంగళూరు నుండి విజయవాడ వచ్చేటువంటి వందే భారత్ను కూడా ఏ విధంగా నర్సాపురం వరకు పొడిగించాలనేటువంటి విషయాల మీద ఆలోచన చేశాం. డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి కష్టతరం అనేటువంటి అధికారులు చెప్పినట్టుకి కూడా రైల్వే మంత్రి గారితో ఆ విషయం మీద మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా పరిశీలన చేద్దాం అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఈ విధంగా మరికొన్ని ట్రైన్ల విషయంలో కూడా త్వరలోనే ఫలితాలు సాధించబోతున్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఏదైతే ఈ నూతనంగా వచ్చేటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉన్నదో ఉదయం 5:30 గంటలకు చెన్నైలో బయలుదేరుతుంది. రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, గుడివాడ, భీమవరం, నర్సాపురం 2 గంటల 10 నిమిషాలకి నర్సాపురం చేరుకుంటుంది. తిరిగి 2 గంటల 50 నిమిషాలకి అంటే 40 నిమిషాల అనంతరం తిరిగి బయలుదేరి రాత్రి 11 గంటల 45 నిమిషాలకి చెన్నై చేరుకుంటుంది. ఈ విధమైనటువంటి భారత్ ట్రైను మరి 15వ తారీఖున అందుబాటులోకి రాబోతా ఉందనేటువంటి విషయం మీ అందరితో కూడా ఆనందంతో పంచుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకో విషయం, నేషనల్ హైవే సంబంధించి ఏదైతే మన 165 గత సంవత్సరం కాలంలోనే దేశంలో అత్యంత వేగంగా మంజూరైనటువంటి హైవే ఏదైనా ఉన్నది అంటే ఒక బైపాస్ మేజర్ టౌన్ భీమవరాన్ని కలుపుతూ నేషనల్ హైవే చరిత్రలో 165 అని మాత్రమే నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. మనకు 15 సంవత్సరాలుగా పెండింగ్లో రాష్ట్రంలో అన్ని ప్రధాన నగరాలకు బైపాస్లు ఉన్నాయి. మన జిల్లాలో చూసుకుంటే, మన పార్లమెంట్లో చూసుకుంటే పాలకొల్లుకు ఉంది, నర్సాపురానికి ఉంది, తాడేపల్లిగూడానికి ఉంది, తణుకు ఉంది, ఎక్సెప్ట్ భీమవరం ప్రధానమైన నగరం ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్. మనం ప్రపోజల్ పెట్టి సంవత్సర కాలంలో ప్రపోజల్ పెట్టడం, సర్వేలు చేయించడం, డిపిఆర్లు చేయించడం, టెక్నికాలిటీస్ అన్నీ అధిగమించడం,
దాన్ని మంజూరు చేయడం, సాక్షాత్తు నేషనల్ హైవేస్ మంత్రిగా ఉన్నటువంటి నితిన్ గడ్కరీ గారు విజయవాడలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఈ హైవే గురించి ఆ మిత్రుడు వర్మ కారణంగా ఈ హైవేని మంజూరు చేస్తున్నానని ఆయన బహిరంగ సభపూర్వకంగా ప్రకటించడం, ఆ తర్వాత ఏదైతే ముఖ్యమైనటువంటి కమిటీలు ఉన్నాయో ఫైనాన్స్ కమిటీ కానీ ఇట్లన్ని అనుమతులు కూడా తీసుకోవడం. అయితే చిన్న చిన్న టెక్నికాలిటీస్ ఉన్నాయి. డిజైన్ల విషయంలో, కొన్ని అండర్ టన్నెల్స్ విషయంలో రైతులకు ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా సర్వీస్ రోడ్డు విషయంలో చిన్న చిన్న టెక్నికాలిటీస్ ఉన్నాయి. వాటిని కూడా పరిశీలిస్తున్నారు. త్వరలోనే జనవరి నెలాఖరు నాటికి దానిని టెండర్ దిశకు తీసుకురాగలమైనటువంటి నమ్మకం నాకైతే ఉంది. ఈ సందర్భంగా నేను మన బుధవారం నాడు నేషనల్ హైవే సెక్రటరీగా ఉన్నటువంటి ఉమాశంకర్ గారిని, దాని డైరెక్టర్ జనరల్ని కూడా కలిసి దాదాపు 2 గంటల పాటు చర్చలు జరపడం. ఆ సందర్భంగా మన మాజీ మంత్రి ఆచంట శాసనసభ్యుడు పెద్దలు పితాన్ సత్యనారాయణ గారు కూడా నాతో ఉండడం జరిగింది. ఆయన అసెంబ్లీకి సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల మీద వేళ నేషనల్ హైవే సెక్రటరీతో డైరెక్టర్ జనరల్ గారితో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ పార్లమెంటుకి సంబంధించి 165 అందులోనే భీమవరం బైపాస్ కూడా త్వరితగతిన వేగంగా ముందుకెళ్తుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరో ముఖ్యమైనటువంటి విషయం, మన పార్లమెంట్కి కానివ్వండి, మన జిల్లాకు కానివ్వండి, ముఖ్యంగా త్రాగునీరు కలుషితమైపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా గమనిస్తున్నాం. ఏదైతే ఆక్వా పరిశ్రమ కారణంగా త్రాగునీరు కొంతవరకు కలుషితమైన మాట వాస్తవం. దీని వలన పెద్ద ఎత్తున ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు. అయితే దీనికి ఒక కొత్త ప్రాజెక్టు ద్వారా ఈ పార్లమెంట్లో ప్రజలకు స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు అందించేందుకు త్వరలోనే విద్యాసురం నుండి నేరుగా అన్ని గ్రామాలకు కూడా మంచినీరు అందించేటువంటి సౌకర్యానికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి జల జీవన్ మిషన్ జేజేఎం పథకం గురించి మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఈ జేజేఎం పథకంలో కేంద్ర ప్రభుత్వం గతంలో మంజూరు చేసినప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం యొక్క సహకారం లేని కారణంగా ఈ పథకాన్ని ముందుకు తీసుకువెళ్ళలేదనేటువంటి విషయం ఈ సందర్భంగా మనం అంతా కూడా గమనించాం. దాదాపు 1400 కోట్ల ప్రాజెక్ట్. ఈ పథకానికి 2025తోనే ముగింపు. 2025 లోపు జల్ జీవన్ మిషన్ యొక్క స్కీమ్ని మనం అంతా కూడా ఉపయోగించుకోవాలి. ఇది మరుగున పడిపోయినటువంటి సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వచ్చినప్పుడు, ఆయనతో పాటు నేను జలశక్తి శాఖ మంత్రి పాటిల్ గారిని కలిసినప్పుడు గత 5 సంవత్సరాల కాలంలో జల జీవన్ మిషన్ యొక్క ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉపయోగించుకోవడంలో విఫలమైంది. కాబట్టి దీనికి మరొక కొన్ని సంవత్సరాల పాటు సమయం ఇవ్వాలని కోరితే కేవలం ఆంధ్రప్రదేశ్ కారణంగానే 2028 వరకు సమయం ఇచ్చి ఏదైతే మరుగున పడిపోయినటువంటి జల్ జీవన్ మిషన్ నిధులను ఉపయోగించుకునేటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. విద్యాసం నుంచి నేరుగా గ్రామాలకు దాదాపు మన జిల్లాలో మన పార్లమెంట్లో ఉన్నటువంటి 862 గ్రామాలు, ఈ 868 గ్రామాలకు నేరుగా దాదాపు 3,20,000 గృహాలకు కుళాయి కనెక్షన్ ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం. ఈ 862 గ్రామాలు కూడా కాకుండా ఒక 69 గ్రామాలు ఈస్ట్ గోదావరికి సంబంధించి కూడా ఈ పథకంలో కవర్ అవుతాయి. కారణం ఏంటంటే కొంత లైను ఆ గ్రామాల మీదుగా మన ఈ పార్లమెంట్కి రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అక్కడ కూడా కవర్ అవుతున్నాయి. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్. దాదాపు మన పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలు, అర్బన్ ప్రాంతాలు మినహాయించి గ్రామీణ ప్రాంతాలకి చక్కటి సురక్షితమైనటువంటి మంచినీరు అందించేటువంటి పథకం ఇది. మన ఎన్నికల్లో చెప్పాం, రోడ్ల విషయంలో, రైల్వేల విషయంలో, త్రాగునీరు విషయంలో ప్రాధాన్యతనిస్తామనేటువంటి విషయాన్ని. విద్యాశ్వరం దగ్గర బంగారమ్మపేట అనేటువంటి గ్రామంలో దాదాపు 15.5 ఎకరాల్లో ఏదైతే WTP వాటర్ ట్రీట్మెంట్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. దాదాపు 1.82 TMC వాటర్ని డ్రా చేస్తాం. 1.82 TMC వాటర్ని డ్రా చేసి దాదాపు 155 MLD కెపాసిటీతో ఈ ప్లాంట్ని ఏర్పాటు చేస్తారు. వాటర్ అక్కడే ప్యూరిఫై అవుతుంది. అక్కడ ప్యూరిఫై చేసి నేరుగా పైప్ లైన్ ద్వారా గ్రామాల్లోకి రావడం, గ్రామాల్లోకి వచ్చి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రామాల్లో ఏదైతే OHSRలు ఉన్నాయో OHBR ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్, OHSR ఓవర్ హెడ్ స్టోరేజ్ రిజర్వాయర్స్ ప్రస్తుతం ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ప్రస్తుతం 40 OHBRలు ఉన్నాయి, ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్. ఒక 20ని అదనంగా నిర్మించి, అదేవిధంగా OHSRలు 60 ఉన్నాయి, ఇంకో 20 అదనంగా నిర్మించి
వాటి ద్వారా నేరుగా గ్రామాల్లో ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైనటువంటి తాగునీరు అందించేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం. దాదాపు ప్రజలందరికీ కూడా ఇవాళ అనేక రోగాలకు కారణం నీరు అనేటువంటి విషయం తెలుసు. వైద్యం ఖర్చుతో కూడినటువంటి విషయమై దాదాపు 80% రోగాలకి త్రాగునీరు సరిగా లేకపోవడమే కారణమైనటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. కాబట్టి త్వరలోనే పనులు ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరి ఈ సందర్భంగా ఏదైతే దాదాపు 862 గ్రామాలకి మంచినీటి సురక్షితమైనటువంటి త్రాగునీరు పథకానికి జల జీవన్ మిషన్ ద్వారా ఉపయోగించుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, జలశక్తి శాఖ మంత్రి పాటిల్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకోటి నా పోర్ట్ఫోలియోకి సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రాజెక్టుకి ప్రధానమంత్రి గారు అనుమతి ఇవ్వడం జరిగింది. ఏదైతే REPM రేర్ ఎర్త్ అండ్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్, ఈ పథకానికి దాదాపు 7,280 కోట్లు ఖర్చు చేయడానికి మా శాఖ ప్రతిపాదించినటువంటి ఆలోచనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనుమతి ఇవ్వడం జరిగింది. రేర్ ఎర్త్ అండ్ పర్మనెంట్ మ్యాగ్నెట్ అంటే ఏదైతే అరుదైనటువంటి భూమి శాశ్వత అయస్కాంతం, ఈ మ్యాగ్నెట్ అనేది ఏదైతే ఉందో ఒక కీలకమైనటువంటి అంశంగా మారింది. ఎందుకంటే వేళ వచ్చేటువంటి విద్యుత్ వాహనాల్లో, లేకపోతే ఏరోస్పేస్లో, ఎలక్ట్రానిక్స్లో, హెల్త్కి సంబంధించినటువంటి అనేక పరికరాలు తయారు చేసే విషయంలో, లేకపోతే రక్షణ రంగానికి సంబంధించినటువంటి అనేక విషయాలు మీద ఏదైతే రెన్యూవబుల్ ఎనర్జీ ఉన్నదో దానిలో, అంతరిక్షంలో మనం ప్రయోగించేటువంటి ఏదైతే శాటిలైట్స్ ఉన్నాయో వాటిల్లో కూడా ఈ ఏదైతే రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ అనేది ఏదైతే ఉందో అది కీలకమైనటువంటి ఐటెం. అయితే దాని మన దేశంలో తయారీలు వనరులు ఉన్నాయి. దాదాపు పైగా 90% పైగా చైనా నుండి దిగుమతి చేసుకుంది. కాబట్టి మనమే ఎందుకు రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్కి సంబంధించి తయారీకి సంబంధించి ఆలోచన చేయకూడదనేటువంటి ఆలోచనని మా శాఖ కేబినెట్ శాఖ మంత్రి కుమారస్వామి గారు, నేను ఇతర అధికారులను కలిసి ఈ సంవత్సర కాలంలో ఒక ప్రపోజల్ తయారు చేసి ప్రధానమంత్రి గారికి అందజేస్తే ఆయన వెంటనే ఆయనకి అనుమతి ఇచ్చినటువంటి సందర్భంలో ఆయనకి మా శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది ఈరోజు దేశంలో, కానీ కీలకమైనటువంటి టెక్నాలజీ అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి అయస్కాంత తయారీ మన దగ్గర లేదు. కాబట్టి ప్రపంచంలో ఇతర దేశాల నుండి వచ్చేటువంటి చేసుకునేటువంటి దిగుమతుల మీద మనం ఆధారపడి ఉన్నాం. ముఖ్యంగా ఇందాక చెప్పాను 90% చైనా నుంచి దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి. దీన్ని అధిగమించాలి, దీన్ని తయారీ విధానాన్ని ప్రోత్సహించాలి అనేటువంటి ఆలోచనతో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ తయారీని మనం ప్రారంభించాలనేటువంటి ఒక ఆలోచన ఇది. దీనికి సంబంధించి ఏడాదికి మనకే 6,000 మెట్రిక్ టన్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ని తయారీ చేయాలనేటువంటి లక్ష్యం. 6,000 మెట్రిక్ టన్ మనకు వనరులు ఉన్నాయి. దాదాపు భారతదేశంలో 6.9 మిలియన్ టన్నుల వనరులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ వనరులు మట్టి నిక్షేపాల్లో, ఏదైతే సముద్ర తీర ప్రాంతాల్లో, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఇసుకలో కానీ, లేకపోతే లిథియంకి సంబంధించినటువంటి మెటీరియల్లో కానీ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ కూడా ఈ మ్యాగ్నెట్ని మనం తయారు చేసేటువంటి ఆలోచన గతంలో ఎప్పుడు ఎవరు కూడా చేయలే. అంటే ఈ పథకం కింద దాదాపు బిడ్డింగ్ ప్రక్రియను కూడా మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాం. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఒక గ్లోబల్ టెండర్ని పిలవబోతూ ఉన్నాం. 1,200 మెట్రిక్ టన్నులకు సంబంధించి 5 టెండర్లని, అంటే దాదాపు 6,000 మెట్రిక్ టన్నుల యొక్క సామర్థ్యాన్ని కలిగినటువంటి అయస్కాంతాన్ని తయారు చేసే విధంగా రూపకల్పన చేశాం. 5 భాగాలుగా విభజించి ఇందాక చెప్పాను 6,000 టన్నుల లక్ష్యం అని. 5 × 12 6,000 మెట్రిక్ టన్నులని తయారు చేసే లక్ష్యంగా కూడా గ్లోబల్ టన్నులని పిలవడానికి ప్రధానమంత్రి గారు అనుమతినిచ్చినటువంటి సందర్భంలో ఇదొక కీలకమైనటువంటి పరిణామం. నేను మంత్రిగా ఉన్నటువంటి హెవీ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి అంశం. మరి ఈ సందర్భంగా కూడా ప్రధానమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా శాఖకి సంబంధించి కీలకమైనటువంటి ప్రాజెక్ట్స్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభం కాబోతూ ఉన్నాయి. నా ప్రయత్నం కానివ్వండి, కుమారస్వామి గారి సహకారం కానివ్వండి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ, ఉత్సాహం కానివ్వండి, త్వరితగతిన ప్రాజెక్టులకి అనుమతులు ఇవ్వాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఆలోచనలో భాగంగా కానివ్వండి, పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉక్కు ఉత్పత్తులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. గతంలో 10-12 సంవత్సరాలుగా ఏ స్టీల్ శాఖ మంత్రి కూడా
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి పోలే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కానీ నేను మా కేబినెట్ శాఖ మంత్రి కుమారస్వామి గారు చొరవ తీసుకుని 2 రోజుల పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉండి అదే ప్రెమిసెస్లో ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, మేనేజ్మెంటు అందరితో కూడా సలహాలు సూచనలు తీసుకుని పరిస్థితిని అర్థం చేసుకుని వాస్తవ పరిస్థితులు కేంద్రంలో ఉన్నటువంటి ముఖ్యులకు వివరించడం ద్వారా ఈ ప్యాకేజీ ప్రకటించినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. మన రాష్ట్రం ప్రజల యొక్క సెంటిమెంట్ ముడిపడి ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం ఉన్నదో దానికి ఆ రకంగా కేంద్రం పెద్ద ఎత్తున సహకరించడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్కి కేంద్రం సహకరించడానికి సిద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాను. అతిపెద్ద స్టీల్ ప్లాంట్ దేశంలో ఆర్ఎస్ఎల్ మిట్టల్ విశాఖపట్నంలో 17 మిలియన్ టన్నుల యొక్క కెపాసిటీతో దేశంలోనే అతిపెద్ద స్టీల్ పరిశ్రమను స్థాపించబోతూ ఉంది. దీనికి సంబంధించిన అనుమతులు కూడా కేవలం ఒకే ఒక సంవత్సరంలో మంజూరు చేశామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాం. కేంద్రంలో ఏ రోజు ఫైల్ ఆ రోజు క్లియర్ చేసుకుంటూ వచ్చాం. మొదటి దశ నిర్మాణ పనులు దాదాపు జనవరిలో ప్రారంభం కాబోతూ ఉన్నాయి.